నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రమణానంద మైనంపాటి. రమణానంద గారి మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను. నాకు ఒక ఈమెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి. దట్ వాళ్ళ వీడియోల్ని నేను వాడుకున్నాను కాపీ రైట్ అని చెప్పి. అంటే మనము రమణానంద్ గారి మీద వీడియోలు చేసినప్పుడు రమణానంద్ గారిని కంటెంట్ తీసి కట్ చేసి పేస్ట్ చేసే కదా. సో అది కాపీ రైట్ కింద వస్తుందని చెప్పి వాళ్ళు దాన్ని తీసేయమన్నారు. సో నేను రమణానంద్ గారి మీద ఉన్న అన్ని వీడియోస్ని ప్రైవేట్ చేసేసాను. కాబట్టి అవి మీకు పబ్లిక్లో విజిబుల్ ఉండవు. అలానే మైనంపాటి గారిది కూడా కట్ చేసి నేను పెట్టాను కాబట్టి అది కూడా తీసేసాను నేను. కానీ అవి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను కొత్త మెథడ్లో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వీడియోస్ని చూపించకుండా చేయమంటున్నారు. సో వాళ్ళని వీడియోస్ని ఎలా చూపించకుండా చేయాలి అనేది మనం ట్రై చేద్దాము. ఆడియో ఫైల్స్తో వాటితో ఖచ్చితంగా వీడియోస్ అయితే మనకు చేస్తాను నేను. లేకపోతే యూట్యూబ్కి ఏంటంటే ప్రతి 90 డేస్కి 3 స్ట్రైక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఉంటే కనుక ఛానల్కి ఇబ్బంది అని చెప్పారు. సో దాంతో నేను కంపల్సరీగా వాటిని ప్రైవేట్ చేయాల్సి వచ్చింది. కానీ అలా చేసినప్పుడే మనకు ఉత్సాహం ఏంటంటే, అందులో వేదన నేర్చుకున్న వాళ్ళకి ఉత్సాహం ఏంటంటే, ఎంత ఎక్కువగా వాళ్ళు ఎదుటి వాళ్ళు అణచడానికి ప్రయత్నం చేస్తారో మనం దానికి రెట్టింపుగా చేస్తాం. ఇప్పుడు వీడియోలు రమణానంద మీద మళ్ళీ వెరైటీగా తయారవుతాయి. ఎంత వెరైటీగా తయారవుతాయంటే అంత వెరైటీగా తయారవుతాయి. సో అలానే మన మైనంపాటి గారి మీద కూడా. సో అయినా మైనంపాటి గారు మీకు ఇది నేను ఇచ్చాను, మీరు చూశారు కదా, మీకు ప్రశ్న ఇచ్చేంత మటుకు నాకు జవాబు రాలేదు. సో ఇదండి, ఈ ఈ మూడిట్లోనూ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, వేదాలు బ్రాహ్మణాలు ఒకటేనా కాదా అనడానికి ఈ 3 సూత్రాలు అష్టాధ్యాయి, పాణిని అష్టాధ్యాయి, 2వ అధ్యాయము 3వ పాదము 60, 61, 62 ఈ సూత్రాలలో ఇమిడి ఉంది, దాగి ఉంది. సో మీరు కనుక చెప్పగలిగితే బ్రాహ్మణాలు వేదాలు ఒకటేనా డిఫరెంటా? చాలామందికి కూడా ఈ ప్రశ్న ఉంది. సో దాని గురించి ఎవరో ఒక మెసేజ్ కూడా చేశారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు చూసే ముందర ప్రస్తుతం అయితే ఇది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు రమణానంద్ గారు వేద చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఇవన్నీ బిరుదులు ఇచ్చుకున్నారు. నేను వారికి మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నానండి. మీరు దయచేసి ఒక పబ్లిక్ ఆడిటోరియంలో లైవ్గా టీవీ ఛానల్స్ ముందర మీరు కూర్చుంటే మీరు చతుర్వేద జ్ఞాన బ్రహ్మో కాదో పరీక్షించదలుచుకున్నా అని చెప్పాను నేను. ఆయన ఇంత మటుకు జవాబు చెప్పలేదు. ఆయన శిష్యులు మటుకు జవాబు చెప్తున్నారు. వాళ్ళ శిష్యులు కూడా జవాబు చెప్పాలి ఉండవు, నేను మర్చిపోయాను. వాళ్ళ శిష్యులు కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ శిష్యులకి, రమణానంద్ గారికి, మైనంపాటి గారికి, అందరికీ కూడా, మీ అందరికి కూడా మళ్ళీ మీ వీడియోస్ అన్నీ చేసి క్రిటిసైజ్ చేయడం నా బాధ్యత. వేదం నేర్చుకున్న వ్యక్తిగా వేదాన్ని మీరు కించపరుస్తున్నారు కాబట్టి మీ మీద నేను చేసి తీరవాలి, చేస్తాను, ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఈ ఈ కాపీరైట్ స్ట్రైక్స్ అయినాయి కాబట్టి వాటిని ప్రైవేట్ చేశాను. ఎవరికన్నా వీడియోలు అందుబాటులో కావాలి అంటే నేను వాటికి వేరే ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాను, చేసి ఆ వీడియోలు అన్నింటినీ మీకు విజిబుల్ అయ్యేటట్టుగా చేస్తాను ఖచ్చితంగా. దానికో మార్గం ఉంది. యూట్యూబ్ కాకపోతే ఇంకొక ఎంట్యూబ్ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం అది చేసి తీరుతాము, చేసి పబ్లిక్కి అవైలబిలిటీ చేస్తాను నేను. మీరు ఎట్టి పరిస్థితిలోనూ మీరు సందేహించకండి. వెంకటాచాగంటి విల్ నాట్ లీవ్. అవి వదిలిపెట్టే ప్రశ్న లేదు. మనకి మన మీద ఎంత దాడి చేస్తే దానికి ఎదురు దాడి అంత గొప్పగా ఉంటుంది. ఇంకా తప్పదు. ఇదివరకే వేరే దేశస్తులు మన దేశంలో పడి దోచుకున్నప్పుడే మన వాళ్ళు వీరులు సూర్యులు ఏం చేయలేకపోయారు. చేసి బుద్ధం శరణం గచ్చామని చెప్పి అడుక్కు తినడం మూలంగా మనమంతా ఇట్లా ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు ఈ సాయి భజనలు, ఆ భజనలు, ఈ భజనలు చెప్పి మొత్తం సర్వనాశం పట్టిస్తున్నారు. వేదం చదివితే సౌరత్వం, వీరత్వం పెరుగుతుంది. ఇలా పిరికి పందులుగా తయారవ్వరు. సో ఇది మనం రమణానంద్ గారి విషయంలోనూ మైనంపాటి వీళ్ళిద్దరికీ నేను కంపల్సరీ వీడియోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ వాళ్ళు చేసినవన్నీ చూసి వాటి నుంచి తీసుకొని నేను మళ్ళీ మీకు వీడియోలు చేయడం తథ్యము. ఏవైతే ఇదివరకు చేశానో అవి కాకుండా స్పెషల్గా. మైనంపాటి గారు, మీరు నాకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరు చెబుతారని ఆశిస్తున్నాను. మీరు చెప్పకపోతే మీకు తెలియదు అని అర్థమవుతుంది. తెలియదండే కాకుండా మీరు నా మీద చేసిన వీడియోని మిమ్మల్ని మీరు కించపరచుకున్నట్టు అవుతుంది.
సో దయచేసి మీరు వీటికి సమాధానాన్ని చెప్పండి. అట్లానే రమణానంద గారికి కూడా ఆయన కొన్ని చోట్ల చాలా విధంగా వేదాన్ని కించపరిచారు. సో దానికి కూడా సమాధానం నేను అడుగుతున్నాను. రమణానంద గారు మీరు కూడా సమాధానం చెప్పాలి. భారతదేశంలో పుట్టి భారతీయులై ఉండి వేదాన్ని మీరు వీపు మీద పెట్టుకున్నాను, ఇంత పెద్ద బండలు చేశాను చెప్పుకుంటున్న వాళ్ళు వేదం గురించి ఇట్లా కించపరిచే మాటలు మాట్లాడకూడదు. వేదాన్ని కించపరచడం అంటే ఏంటో నేను చెప్తా చూడండి. వేద వ్యతిరేకమైన వాక్యాలు ఏదైనా రాస్తే కనుక, చెబితే కనుక, వేదంలో జరగదు ఇట్లన్నా కానీ మీరు జరుగుతుందని చెప్పడం అబద్ధం అవుతుందన్నమాట. సో ఇలాంటివి అబద్ధాలు చెప్పడము వేదాన్ని కించపరచడం అవుతుంది. నాస్తికులు వేదాన్ని కించపరుస్తారు. అలానే వీరు కూడా వేదం పేరు చెప్పుకొని వేదాన్ని నేను ఇది చేశానని చెప్పుకొని పేరు తెచ్చుకొని బిరుదులు తెచ్చుకొని వేదాన్ని కించపరచడం అవుతుంది. అలానే వేద ప్రచారక వేద విశ్లేషణ అని చెప్పి ఆయనకి బిరుదులు ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు వేదాన్ని ఎక్కడ ప్రచారం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ప్రచారమే చెయ్యకుండా బిరుదులు ఎలా తీసుకుంటారు? హౌ ఇస్ దాట్? వేదం గురించి మాట్లాడుతున్న అనేక మంది పండితులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బిరుదుని మీరు కబ్జా చేసుకొని మీరు ప్రచారం చేయకుండా ఆపటం ఏంటి? మీ శిష్యులు వాళ్ళు వేదం చదవరు, మీరు రాసిన పుస్తకం అసలు చదవరు. చదవకుండా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారంటే మాకు వేదంతో అవసరం లేదంటున్నారు. మరి మీరు రాసింది ఎందుకండి? రమణానంద గారు సూటి ప్రశ్న. వేదాన్ని మేమేవో కరెక్షన్స్ చేశానన్నారు కదా, దేనికోసం చేశారు? మీ శిష్యులకు పనికిరాదని చెప్తున్నారు వాళ్ళు. మీ శిష్యులే చెప్పేస్తున్నారు మాకు ఇది చాలు, నెతిమే చేయి చాలు అంటున్నారు వాళ్ళు. సో మరి మీరు వేదాన్ని ఎందుకు దానికి కరెక్షన్స్ చేశానని చెప్పుకోవడం ఎందుకు? ఇంకా మీరు ఎవరి కోసం చేస్తున్నారు మీరు? అది అంటే గొప్ప కోసమా? ప్రపంచంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పుకుందిగా? అది అబద్ధం అవుతుంది కదండి. అలాంటి అబద్ధాలు చేయకూడదు రమణానంద్ గారు. అలానే మైనంపాటి నువ్వు ఆచార్య అని పెట్టుకున్నావు, ఏ రకంగా ఆచార్యుడు నిరూపించుకో. నువ్వు కాస్త ఆచార్యుడు అని చెప్పి నిరూపించుకో, లేకపోతే నువ్వు అబద్ధం చెప్పిన వాడు అవుతావు మళ్ళీ. సో ఇలా మీరు వేద విషయంలో మాత్రమే మళ్ళీ నేను ప్రశ్నిస్తాను. మిగతా విషయాల్లో మీరు మీ పబ్లిక్ మీ ప్రైవేట్ విషయాలు మీరు ఏం చేసుకుంటున్నారు, ఎవరెంతమంది భక్తులు ఉన్నారు, మీరు షిరిడీ సాయిని కొలుస్తున్నారు, వాళ్ళని కొలుస్తున్నారా చెప్పను. కానీ షిరిడీ సాయిని వేదంతో కంపేర్ చేసినప్పుడు కానీ, వేదంలో చెప్పబడిన దేవీ దేవతలతో కంపేర్ చేసినప్పుడు కానీ తప్పకుండా నేను ప్రశ్న అడుగుతాను. సో వేదం జోలికి రావద్దు, అలానే దేవీ దేవతల వేదంలో వర్ణించబడిన వాళ్ళ జోలికి రాకూడదు. అలానే హోమాలు యజ్ఞాలు చేయదలుచుకుంటే వేదంలో చెప్పిన విధంగా చేయవాలి, వేరే విధంగా చేయకూడదు. ఇవన్నీ తప్పులు అవుతాయి. సో అలా చేయటము అవన్నీ చేస్తే తప్పకుండా ప్రశ్నించవలసి వస్తుంది. దయచేసి మీరందరూ గమనింతురు కాక. ఇదండి విషయము. సో అందుకోసం ఈ వీడియో చేయవలసి వస్తున్నది. ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా నేను పాటిస్తాను. మిగతా వాళ్ళని కూడా అడుగుతూనే ఉంటాను ప్రశ్నలు. సో మీరు ఈ మైనంపాటి గారికి మళ్ళీ ఈ వీడియో తీసుకెళ్ళి పెట్టండి. రమణానంద్ గారికి కూడా ఇది పెట్టండి. ఎవరైతే వీలైతే వాళ్ళందరికీ షేర్ చేయండి. రమణానంద్ గారు మీరు చాలా పొరపాటు చేశారండి. నంబర్ 1 పొరపాటు వేదం గురించి తప్పుగా మాట్లాడటం. నంబర్ 2 నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీ లీగల్ టీంతో యూట్యూబ్ స్ట్రైకులు చేయించారు. సో ఇది నంబర్ 2. ఈ 2 తప్పులకి నేను వీడియోస్ ఇంకా ప్రబలం అవుతాయి. నా వాక్ స్వాతంత్రాన్ని మీరు అడ్డుకోవడం మూలంగా ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. వేదాన్ని కించపరిచిన ఎవరైనా సరే, ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినా సరే ప్రశ్నిస్తాను నేను. ఎవరైనా సరే ప్రశ్నించవలసిందే. ఇది నా తత్వము, వేద తత్వం ఇది. కాబట్టి వేద విధులందరూ ఎవరైతే వేద విధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని ఖండించండి. రమణానంద గారు చెప్తున్న వాటికి మీరు ఖండించవలే. అలానే దానికి సహకారం చేసే వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించవలే. సో అలానే షిరిడీ సాయి పేరు మీద వేదాలకి కించపరచడం అన్నది మనం తప్పకుండా దాన్ని గ్రహించాలి. మనం అందరం కలిసి వ్యతిరేకించాలి, దాన్ని చేయవలసిందే. ఎందుకంటే వేదాన్ని కించపరచడం ఏంటండి? వేదాన్ని ఎవరు కించపరుస్తారండి? ఈవెన్ కోర్ట్స్ కెనాట్ డూ దాట్. కోర్టు ఎట్లా చేస్తాయండి? ఎలా చేయగలుగుతాయి అవి? ఒక ఆవిడ ఎవరో నూపూర్ శర్మ అని ఆవిడ పాపం యూపీలో ఒకసారి టీవీ ఛానల్లో ప్రొఫెట్ మహమ్మద్ అట అతన్ని ఎవరినో ప్రశ్నించింది. వాళ్ళు రాసిన దానిలోంచి ఖురాన్లోంచి తీసి చెప్పినందుకు ఆమెని బీజేపీలోంచి బహిష్కరించారు. ఆమె మీద మరణశాసనం రాశారు. ఎంత ఎంత తప్పండి ఇది? ఎంత తప్పు జరుగుతోంది చూసారా మీరు?
సో ఇలాంటివి చేస్తారా? అలా వేదాన్ని మటుకు ఇష్టమైనట్టు అనేస్తారా మీరు? వేదానికి బిరుదులు తీసేసుకుంటారా మీరు? ఎలా చేసుకుంటారండి? అలానే షిరిడి సాయిబాబా వేదాన్ని ఇది చేశాడు, అది చేశాడని చెప్పడం ఎందుకండి? తప్పు చెప్తలేదా? శివుడే షిరిడి సాయి, షిరిడి సాయి శివుడు అని చెప్పడం తప్పు కాదా? ఇవన్నీ బూతులు కాదా? వేదంలో చెప్పబడినవన్నీ మీరు చేస్తున్నారు. చేస్తూ వేద వ్యతిరేకి అయ్యుండి వేదానికి సంబంధించిన బిరుదులు పొందుతున్నారు. ఎంత తప్పండి ఇవి? సో ఇలాంటివన్నీ నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తాను. అలానే ఆయన వీడియోస్ ఏవైతే రమణానంద మీద చేసినవి, మైనంపాటి మీద చేసినవి అన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి. వాటన్నిటిని మళ్ళీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి పెడతాను. ఈ లోపల యూట్యూబ్లో మటుకు వీరి మీద ప్రశ్నల పరంపర తప్పదండి. మైనంపాటి గారు, నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి, తొందరగా జవాబు చెప్పండి. మీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజుల్లో చెప్పండి. ఈరోజు 14 13 13 జూలై, 20 జూలై కల్లా మీకు సమాధానం చెప్పండి. ఓకేనా అండి? ఉంటానండి. ఓ నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల, శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఒక ఇంపార్టెంట్ విషయం మీద డాక్టర్ వెంకటాచాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏం సార్, ఒంట్లో బాగాలేదా? వీక్గా ఉంది గొంతు? లేదు సార్, నేను కొంచెం బయట ఉన్నాను. అది ఓకే, అనుకున్నాను నేను. మీరు ఎక్కడో మంచి జనాభా ఉన్న చోటు ఉన్నట్టున్నారు. సరే, అందరికి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, చెప్పండి శాస్త్రి గారు, ఏంటి విశేషం? ఏంటో ఇంపార్టెంట్ విషయం సార్. మనము నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి మాట్లాడుకుంటూ మనం ఆడియోగా తోట వినిపించి మాట్లాడి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్ లో నేను కొన్ని 2-3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తాను మీకు జనాలకి అందరికీ కూడా. ఓకేనండి శాస్త్రి గారు. గొప్ప గొప్ప అధికారులైన గొప్ప గొప్ప పదవులను సంపాదించుకున్నా ఒకనాడు మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు నన్ను ఏం చేయలేళ్లే, ఏం చేస్తే నన్నేం చేస్తారు అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేకపోవచ్చు. కర్మ చాలా చేస్తుంది. కర్మదేవత మొక్కు పిండి ఇవ్వవలసిన పనిష్మెంట్ ఇచ్చే తీరుతుంది. మనిషి సమాజములో ఉండేటప్పుడు రాగద్వేషాలకు గురిగాక తప్పదు. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి మహాసిద్ధుడైనా మార్కెట్లో ఉన్నాడంటే చాలు అంటబడతాడు. అసలు నన్ను అడిగితే ఈ శత్రు సంహారము, శత్రు నాశనము, శత్రువును సంపల్లనటువంటి మనస్తత్వము, ఇవన్నీ నిజమైనటువంటి సాధకునికి ఉండకూడదు. పరమాత్మకు వదిలేయాలి అంతే. ఇంకా వాడి కర్మను పరమాత్ముడు చూసుకుంటాడు. ఒకవేళ అడ్డగోలుగా వాడు నీ మీద చేశాడు అనుకో, నీ ఉపాసననే నువ్వు కాపాడుతుంది. ఇంకా ఉపాసన చేసిన వాడిని కాపాడకపోతే ఇంకెందుకు ఆ దైవారాధన? శాస్త్రి గారు, విన్నాను. ఏమిటిట? విన్నారా? రమణానంద గారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అలానే సాధకుడు వీటిని పట్టించుకోకూడదు, ఎవరు ఏమన్నానో పట్టించుకోకూడదు, దైవానికి వదిలేయాలి, ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ కాపాడకపోతే దైవ ప్రార్థన ఇంకెందుకు అన్నట్టుగా అంటున్నారు ఆయన. నాకు ఇందులో ఒక విషయం అర్థం కాలేదు సార్. ఆయన కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటూనే ఆయన మటుకు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు కర్మ పెంచుకోవటానికి. ఆయన మీద ఆయన కర్మ పెంచుకోవటానికి ఆయన చేయాల్సినవన్నీ చేస్తున్నాడు జనాల మీద అని. ఏమైంది? ఏం చేశాడు ఇప్పుడు ఆయన? నా ఛానల్ మీద స్ట్రైక్ వేశాడు. మీ ఛానల్ మీద స్ట్రైక్ వేశాడు అంటే నాకు అర్థం కాదా? మనం చేశాం కదా ఛానల్ 25 days దాని గురించి. ఓకే, తస్మాత్ జాగ్రత్త, 25 రోజుల్లో మిమ్మల్ని ఏదో చేసేస్తాను. ఆల్రెడీ చేసేసిందా? యూట్యూబ్ వాళ్ళకి చెప్పి దాన్ని ఆ ఒక్క దాన్ని ఏమంటారు, ఒక ఎపిసోడ్ ని దింపించేశాడు. సో ఇప్పుడు ఆయన కర్మ ఎవరిని వదిలిపెట్టదు,
మనం ఎవరిని పట్టించుకోకుండా దైవాన్ని మాత్రం ప్రార్థించాలని దైవమే వచ్చి యూట్యూబ్ రూపంలో వచ్చిందా? ఇది రాగద్వేషాలకి మ్, కోపాలకి తావు లేదు అన్న మనిషి ఎవరు? ఈ రమణానంద గారు. రమణానంద అదే రాగద్వేషాలకి, అవును అదే కదా ఆయన చెప్పింది అందులో, రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి మనం అని చెప్పి, ఉండాలి అని చెప్పి ఆయన మటుకు చేసేది చేస్తున్నాడు. సో అంటే యూట్యూబ్ కి కంప్లైంట్ చేసుకొని తీయించేసుకుంటున్నాడు. చేసుకున్నాడు. నాకు మెయిల్ వచ్చింది అనమాట, వెంకటరమణయ్య, గూడూరు వెంకటరమణయ్య@gmail.com నుంచి వచ్చింది అనమాట మెయిల్. బాగుంది, వండర్ఫుల్ అండి. ఆ మెయిల్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి చెప్పారట, స్ట్రైక్ అంటే ఈయన నా కంటెంట్ యూజ్ చేశాడు అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. అందుకే మీరు ఆడియో అన్నారా ఇప్పుడు? అందుకని అర్థమైంది నాకు. ఓకే ఓకే ఫైన్. అంటే ఆయన రాగద్వేషాలకి నేను అతీతం కాదు, నేను సిద్ధుణ్ణి కాదు, అంతే కదా ఆయన చెప్పుకునేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికైనా జనాలు అర్థం అంటే చేసుకోవాలి. ఇట్లా మరి అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు ఆయన బయటకు వచ్చి? ఆయన మీరు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఆయన చెప్పేవే అబద్ధాలు. అది సంగతి. చాలా బాగా చెప్పారు సార్. అంటే ఆయన అన్న మాటలు తప్పు అని మీరు ఇమ్మీడియట్ గా ప్రూవ్ చేశారు శాస్త్రి గారు మీరు. యాక్చువల్గా దైవ బలం మీకుంది, ఎందుకంటే దైవం ఈ విషయంలో చెప్తోంది, రమణానంద గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, కావాలంటే చూసుకో అని చెప్పి చేశారు. అవునా? అబ్బా ఏం రమణానంద గారికి అవసరం ఏమొచ్చింది రాగద్వేషాలకు? ఆయన చెప్పే మాటలు ఆహాహాహా, ఎంత పెద్ద గొప్ప మనిషి అనిపిస్తాడు. ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాల్సింది అంటే మెత్తగా కోసే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు అని చెప్పి, మెత్తగా మాటలు చెప్పు రఫ్ అండ్ టఫ్ గా ఉండేవాడు ఎప్పుడైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నాడు అంటే వాడి దగ్గర మనసులో ఏం పడుకోవట్లేదు అని చెప్పి అర్థం. అలా కాకుండా సరే, అలా వాడి కాదు మనసులో నాయనా, ఇలా ఉంది కాదు లేదు నాయనా. అయినా సరే శాస్త్రి గారు, అదంతా అనవసరం. జనాలు ఇప్పుడు ఒకటండి, మీరు ఎవరిని మోసం చేయకున్నంత కాలము మీరు గట్టిగా మాట్లాడారా మెత్తగా మాట్లాడారా ఉండనే ఉండదు. కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనుకోండి, మనసులో ఒకటి ఉంటుంది, నోట్లో అది ఒకటి చెప్తున్నాము, చేసేది ఇంకోటి చేస్తున్నాం. అది ఈ ధోరణిలోనే మీరు నెమ్మదిగా ఇట్లా మెత్తగా శుతి మెత్తగా చెప్తున్నారంటే అది ఆ ధోరణిలోకి వెళ్తుంది అని నా ఉద్దేశం. సో అందరూ కూడా నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంటుంది, జనాలు సాఫ్ట్ గా మాట్లాడి అంటుంటారు వాళ్ళంటే నాకు చాలా డౌట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇదే కారణం. చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు చేసే తప్పే ఉంది, నేను ఇది నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను అంటే ఎవరేం వద్దనరు. కానీ చతుర్వేద బ్రహ్మ, చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఈ బిరుదులు మాకు కుదరవు. వేదం జోలికి వచ్చారంటే మటుకు మేము ప్రశ్నిస్తాము. శాస్త్రి గారు, ఇది మటుకు సత్యం శాస్త్రి గారు, ప్లీజ్. మనం మొదలు పెట్టింది దాంతో ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే మనకేం ప్రాబ్లమే లేదు. కరెక్ట్, మీరు బాగా చెప్పారు శాస్త్రి, ఆయన వ్యాపారం చేసుకుని మనం వేదం జోలికి వచ్చాడని మనం మొదలు పెట్టాం, అది కాస్త ఆయన వ్యాపారం గని కొడుతుందని భయంతో లేదా కొట్టడం మొదలు పెట్టిందో తెలియదు కానీ. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. అది కానీ తప్పండి, వేదం జోలికి రాకూడదు. ఏమైనా చేసుకొని, ఎంతమంది లేరు, చాలా మంది ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో చేసుకున్నారు, నువ్వు చేసుకో. కానీ వేదం జోలికి వచ్చి వేదంలో నేను గొప్పవాడిని, నేను చతుర్వేద బ్రహ్మని అంటమన్నది చాలా తప్పు శాస్త్రి. ఇప్పుడైనా కానీ ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన చెప్తున్నది ఆయన చేస్తున్నది ఒకటా కాదా అని చెప్పి. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ నేను చూపించాను. భలే వాళ్ళే చెప్తున్నది చేస్తున్న రెండు వేరని తెలుస్తోంది. అలానే కాకుండా ఆయన మనసులో ఏముందో అన్నది ఇంకోటి ఉంది శాస్త్రి గారు. అదే అంటున్నా, మూడు వేరు. త్రిత్వంలో ఆయన. సో అందుకని ఇప్పటికైనా జనాలు జాగ్రత్త పడాలి అని జాగ్రత్త పడతారండి. జనాల్లో కొంత అంటే వివేకం రావద్దు పాపం, వాళ్ళకి వివేకం రావాలి. సార్ ఇంక ఇది ఇంత చూసిన తర్వాత కూడా వివేకం రాదు, నేను ఇట్లాగే ఉంటాను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు మనం చేసిన వీడియోల మీద ఎంతమంది ఎన్నో చేశారు సార్, మనం ఒక్కళ్ళు అసలు పట్టించుకున్నాం సార్, అసలు ఒక్కళ్ళైనా. ఇప్పుడు ప్రశ్నించటం అనేది నీ ధర్మం, నువ్వు ప్రశ్నించావు, నా దగ్గర తాంటే నేను మాట్లాడతా లేకపోతే లేదు, అంతే అంతే తప్ప సైకిల్ పడేస్తున్నావు అంటే నీ ఇంటెన్షన్స్ నెఫ్రెష్ చేస్తాను అర్థమవుతుంది. క్లియర్, యూర్ రైట్. ఇంకా ఏమైనా ఉందా ప్రశ్నలు? ఇంకా దీనికైతే ఇంతే నా దగ్గర. ఓకే, సరే.
రైట్, అయితే ఇంకో ప్రశ్న చూద్దాం మరి. యా, ఓకే సార్. ఎందుకు ఆ దైవారాధన దండగది. ఇటువంటి శక్తిని నువ్వు సంపాదించుకోవాల. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అందుకని ఎవడైనా అడ్డగోలుగా ఉన్నాడు అనుకోండి, అడ్డగోలకు ఆనకట్ట వేస్తాడు భగవంతుడు. నువ్వు మాత్రము ఇక వాడి విషయంలో ఇంటర్ఫీర్ కాకూడదు. పరమాత్మ వాడిని నీ పాదాలకు అర్పణ చేస్తూ ఉన్నా, వాడి ఇంకా ఏమి చేసినా నువ్వే చూసుకో, నేను ఇంకా ఎలాంటి ప్రయత్నము చెయ్యను అని గనక నువ్వు అను, భగవంతుడు నీకు రక్షణ కవచం లాగుంటాడు. శాస్త్రి గారు చూశాను, శాస్త్రి గారు. రెండోది, సో ఆయన లెక్క ప్రకారం ఆయన దైవాన్ని కాళ్ళ దగ్గరికి అప్పచెప్పు, వాడెవడైతే నీ మీద ఇది చేస్తున్నాడో ఆయనే చూసుకుంటాడు, లేకపోతే ఆ ప్రార్థన దైవ ఉపాసన ఎందుకు దండగా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా మీకు? కుడి చేతితోటి ఏమో దైవమా నువ్వు చూసుకోని అన్నాడు, ఎడం చేతితోటి మళ్ళీ ఆయనే అనమాట. ఆ భక్తుడా నేనే చూసుకుంటున్నాను అని చెప్పి అది తీసుకొని ఆయనే చేస్తున్నాడు. అది హైకోర్టులో కేసేయటం, ఈ కోర్టు వేసేయటం, ఆ యూట్యూబ్కి పంపించటం, ఇవన్నీ ఆయన చేసుకుంటున్నాడు. ఆయన చేస్తున్నాడు. అంటే ఆయనే భరించుకోలేకపోతున్నాడు, ఆయనే చేయలేకపోతున్నాడు. అంటే ఇక్కడ అంటే మీరు నెగిటివ్ గా చూస్తే అట్లాగా, పాజిటివ్ గా చేయంటే నేనే దేవుణ్ణి, నేనే చూసుకుంటాను, నేనే చేస్తానని నేను. అచ్చా, భక్తులందరికీ అది చెప్తున్నాడు. ఓకే, నేనే దైవం అని. ఓకే, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓహోహో. సో ఇది గుడ్డిగా జనాలు నమ్ముతున్నారు. సరే, మంచిదేలేండి, ఆయన నమ్ముకోవడంలో తప్పులేదు. కానీ ఆయన మటుకు ఆయన అన్న మాట ఒకటి, చేస్తున్నది ఒకటి, మనసులో ఉన్నది ఒకటి. ఈ మూడు బాటల్లో ఉన్నప్పుడు అది అబద్ధము అని అర్థం సార్ శాస్త్రి గారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో హీరోయిన్ అని ఆ సినిమా చూసారు, అదే ఒకటే అన్నట్టు కాదు, ఇంకోటి మర్చిపోయారు మీరు. సంగీతం, పాట, గానము, ఈయన గానం కూడా చేస్తాడు. అందులో హీరో హీరోయిన్ ఇద్దరు ఒకటి ఏర్పట్టది, అంతే కదా. అవును. అదేదో ఆ కర్మకి హీరోయిన్ కూడా వాడే చెప్పేది. సో ఈయన చేసుకుంటూ అందరినీ. కాదు, రమణానంద గారు అట్లా చెప్పిన తర్వాత ఆయన చేయవలసింది ఏంటంటే నిజంగా వదిలిపెట్టేసేయాలి. ఎవరేం చేసుకుంటే నా మీద నాకేంట్లే అని చెప్పి ఊరుకోవాలి. అది అట్లా కాకుండా ఆయన యూట్యూబ్కి కంప్లైంట్ చేయటము, తర్వాత ఆయనకు హైకోర్టులో కేసు వేయటము, ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరం శాస్త్రి. అంటే ఈ రెండింటితోటే ఆపుతున్నాడా కూడా తెలియదు మనకి. ఏమండి? ఈ రెండింటితోటే ఆపుతాడా ఇట్లాగే, లేకపోతే ఇంకో స్టెప్ ముందుకు వెళ్తాడో కూడా చెప్పలేము మనం. గాడ్ షుడ్ నో అండి. అది ఇప్పుడు ఒకటి, పరమాత్ముడికి తెలవాలని ఆయనే చెప్పుకుంటున్నాడు, మనం కూడా అదే చెప్తాం. పరమాత్ముడికి తెలవాలని ఏం చేస్తున్నాడు. కానీ ఆయనకి మనకి తేడా ఏంటంటే, ఆయన పరమాత్మకి చెప్తున్నా అంటాడు, మళ్ళీ ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. కానీ మనం అట్లాగా మనం పరమాత్మకు వదిలేస్తున్నాం. మీరు 25 రోజులు తస్మాత్ జాగ్రత్త కరెక్టే చెప్పారు శాస్త్రి గారు. మీరు 25 రోజుల్లో ఏదో జరగబోతోంది, అదే ఇది ఇలా జరుగుతోంది. ఆయన ఏదో ప్లానింగ్ లో ఉన్నారు, లేకపోతే ఇది రాదు అట్లా. ఆ ప్లానింగ్ లో ఉన్నాం కాబట్టి అది ఇంకా జనాల్లోకి పోకూడదని చెప్పి తీసేసి ఉండొచ్చు కూడా. నెవర్ నో. ఎవరు నో ఏముంది, డైరెక్ట్ నోనే అది. అంటే ఇంకా జనాలకి ఎక్కువ మందికి రీచ్ కాకూడదు ఇది అని చెప్పి. ఇప్పటికి ఆల్రెడీ 2 days లో ఒక 5,000 మందికి వెళ్ళిపోయింది కదా సార్ అది. 3 సో అది ఇంకా జనాలకి పోకూడదు ఎక్కువ అని చెప్పి. అయి ఉండొచ్చు శాస్త్రి గారు, మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. సంథింగ్ ఇన్ మైండ్. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకేమన్నాడు ఫర్దర్ విందామా? ఎస్ సార్. వాడెవడు ఏవండి మీ మీద ఈ ప్రయోగం జరిగిందంట అనగానే అట్లనా అని కళ్ళెర్ర చేసి, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి, ఇంకా 100 మందిని పెట్టి, ఇంకా రకరకాలుగా క్షుద్రోపాసనలు చేసి నువ్వు ఈ విధంగా శాంతి పోగొట్టుకుంటుండవు, కర్మను అంటించుకుంటుండవు. అందుకని ఎప్పుడు కూడా పక్కవాడికి హాని చెయ్యొద్దు, దుఃఖాన్ని కలిగించొద్దు,
అపకీర్తిని కలిగించవద్దు, అతనికి తిరిగి వచ్చి కొడుతుంది సూత్రం ఇది. విన్నాను శాస్త్రి గారు. మూడోది, సో ఆయన దీనిలో క్షుద్రోపాసన చెయ్యొద్దు, ఎవరికి హాని తలపెట్టద్దు, అది నీకే తిరిగి వచ్చి కొడుతుంది, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. చేసి కర్మ నీకు అంటుతుంది, కర్మ నీకు అంటుకుంటది, అది ఎవరికైతే చేస్తావో అది తిరిగి నీకే కొడుతుంది, ఇట్లా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇదంతా బాగుంది సార్. ఎదుటి వాళ్ళ గురించి ఆయనకు ఎదుటి వాళ్ళకి అపకీర్తి చెయ్యొద్దు, ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టద్దు, ఇన్ని చెప్తున్నాడు కదా శాస్త్రి గారు. మరి మీరు దీనిలో ఒక విషయం మీరు గమనించారా? మీకు ఆయన చెప్పిన దానిలో సత్యం ఏమైనా కనిపిస్తోంది? అసలు గోచరిస్తోందా సత్యం? అంటే ఆయన చెప్తున్నది కరెక్టే, కానీ ఆయన చెయ్యట్లేదు. అది నేను ఉద్దేశం. చెయ్యట్లేదు అని ఒక ఉదాహరణ చెప్పండి. అదే స్ట్రైక్. మీరు ఎంతసేపు మీ గురించే పట్టించుకుంటారా? నేను దేనికి అంటున్నానంటే ఆయన వేదానికి అపకీర్తి తీసుకొస్తున్నాడు. అవును, అదైతే కరెక్ట్. ఇప్పుడు పరమాత్ముడికి అపకీర్తి తీసుకొస్తున్నాం. చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని చెప్పాడు కదా, దానికి పరమాత్ముడు ఏమండు, పర్వాలేదంటాడు. కానీ ఏది వేదం గురించి ఎక్కడ ప్రచారం చేస్తున్నావు నువ్వు? 60,000 తప్పులు ఉన్నాయన్నావు, ఏదో ఒక్క తప్పు సరి చేశాను, ఏదన్నా అన్నా గొడవ చేసినావు, కానీ వేదాన్ని ప్రచారం చేస్తున్నావా? నీ యొక్క శిష్యులందరూ వేదం నేర్చుకుంటున్నారా? వాళ్ళకి వేదంలో వాళ్ళని ప్రవేశపెడుతున్నావా? ఇవన్నీ అడగడా పరమాత్ముడు? చెప్పండి శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు అనుకోండి, ఏమన్నా అంటే నాకు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఆయన ఇదేంత ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్పారు అనుకోండి, అప్పుడు అందరూ మీరు మరి ఓటు ఎవరికి వేశారు అంటే ఇంకోటికి వేశాను అంటే అర్థం ఏంటి? ఇంకా అది పచ్చి అబద్ధం కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు స్ట్రైక్ చేశారు మీ యూట్యూబ్ అంటే, నాకు కూడా యూట్యూబ్ లో ఎప్పుడో స్ట్రైక్ పెడతారు, తర్వాత చూద్దాం. అది పోతే పోయింది, అదో కూడా నా ఛానల్ వచ్చి పోతే పేడ వదిలింది అనుకుంటా. కానీ జనాలకు సత్యం చెప్పాలి కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. నా బాధంతో వేదం గురించి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, తర్వాత ఏంటి వేద పరిష్కృత, చతుర్వేద పరిష్కృత, ఇలాంటి సిద్ధగురు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ వేదానికి సంబంధించి మటుకు ఇలాంటివి పెట్టడం అన్నవి చాలా తప్పులు శాస్త్రి గారివి. మీరు ఇప్పుడు అదేంటి ఇంకోటి ఏదో చెప్పాడు ఏంటి, చతుర్వేద విశ్లేషణ, తర్వాత పర్యవేక్షణ, తర్వాత ఇంకోటి ఏంటంటే అది ప్రచారకుడు. ఎక్కడ ప్రచారం చేస్తున్నాడు శాస్త్రి గారు? దుష్ప్రచారం చేయటం కూడా. దుష్ప్రచారం ఇంకా జరుగుతున్నది. అదే ప్రచారం ఆయన దృష్టిలో. ఎంత తప్పండి అది చాలా తప్పు శాస్త్రి గారు. నేనేమంటానంటే, నువ్వు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ బిరుదు పెట్టుకున్నావు, ఫెంటాస్టిక్, నో ప్రాబ్లం. కానీ ఎక్కడ నువ్వు వేదాన్ని ప్రచారం చేస్తున్నావు? వేదమేమో, వేదమంతా కూడా పరమాత్ముడు ఇట్లుంటాడు అట్లుంటాడు దానికి గుణగానం చేసింది వేదమంతా. అది వదిలిపెట్టేసేసి నీకు నెత్తిమి చేయబెడితే అన్నీ అయిపోతాయి అంటే ఎట్లా అవుతుందండి? ఎక్కడ వేదంలో అలా లేదు. లేని దాన్ని కల్పించుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇట్లా అంటే ఎట్లా శాస్త్రి గారు చెప్పండి? ఐఎమ్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ వాట్ హీ సెయింగ్. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మనసులో ఉన్నది ఇంకొకటి. నాకు ఇది నేనైతే ఖండిస్తున్నా శాస్త్రి గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఇలాంటి బిరుదులు తీసేయాలి. ఆయన తీసి నిష్పాక్షికంగా బయటకు రావాలి. లేదు పెట్టుకుంటాను అంటే వేద ప్రచారం చేయాలంటుంది. ప్రతిసారి ప్రజలకి వేదం గురించే మాట్లాడమనండి. వేదం తప్పితే ఇంకోటి మాట్లాడద్దని చెప్పండి. వేదంలో ఇలా అన్నారు, వేదం ఇది అని వేదం గురించి ఆయన పాడుతూ ఉండి అందరికీ మీరు వేదం నేర్చుకోండి, వేదం ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలని చెప్పారనుకోండి, ఎంత బాగుంటుంది శాస్త్రి గారు. ఇప్పుడు మీరు you're expecting something which it's not possible, because ఇవన్నీ ఎందుకు అసాధ్యం అన్న ఉద్దేశం. ఎందుకంటే ఆయనకి ముందు తెలిస్తే కదా పక్కలకు చెప్పేది. నేనేం తప్పులేదు సార్, తెలియలేదు, నో ప్రాబ్లం. తెలుసుకునే ప్రయత్నం చేయడంలో ఏం పొరపాటు లేదు కదా శాస్త్రి గారు. తెలుసుకోవాలంటే ముందు ఆయన చదవాలి. ఆయనకి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? చదవమని ఎవరు చెప్పారు? నేను చాలా సింపుల్ సొల్యూషన్ ఇస్తున్నా. రోజుకు ఒక వేద మంత్ర విశ్లేషణ బ్రహ్మాండంగా చేసి మొత్తం రైటప్ చేసి ఆయనకి పంపిస్తా. అది ప్రజలు చెప్పానండి. మీరు
అంటే మరి ఆ, ఆయన మీకు శిష్యుడు అవ్వాలి అప్పుడు. ఇప్పుడు see, నాకు అవి అవసరం లేదు సార్. నాకు కావాల్సింది ప్రజలకి వేదం చేరటం. ప్రజలకి వేదం చేరటం. ఆయన దగ్గర ఉన్న జనాభా కట్టకట్టుకొని కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన ఇది వేద మంత్రము, ఆయన చక్కగా పాడతాడు. సో ఆ చక్కగా పాడేది వేద మంత్రమే చాంట్ చేసి ఆ వేద మంత్రంలో ఇగో ఈ అర్థం ఉంది, ఇలా తెలుసుకోండి ఆయనలారా అని చెప్తే చాలా బాగుంటుంది కదా శాస్త్రి గారు. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మనకు తెలియదు అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ, చెన్నప్ప గారికి వేదం తెలుసా సార్? ఇప్పుడు అందరూ వేదం గురించి తెలుసుకున్నారు కానీ వేదం చదవలేదు. ఇంకా మీరు అట్లాంటిది నేను చెప్పాలి. అంటే ఇప్పుడు వేదంలో ఇది ఉంది, సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో మహర్షి దయానంద సరస్వతి చక్కగా రాశారు. అవును. కానీ వీళ్ళెవరికి అష్టాధ్యాయి సంస్కృతం నేర్చుకొని దాన్ని విడమర్చి వేద మంత్రాన్ని అర్థం చేసుకునేంత స్కోప్ లేదు. వాళ్ళు చదవలేదు బేసికలీ. ఇక ఆయన చదివాను అనుకున్న ఆయన అయితే కనుక ఇలాంటి బిరుదులు ఆయన ప్రదానం చేయరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ప్రదానం చేశారు అంటే రమణానందకి ఆ శక్తి ఉంది, ఆయన వేదాన్ని చక్కగా విడమర్చి చెప్పగలడు అని ఎక్కడ చెప్తలేడు ఆయన. కాబట్టి లేదు, ఉండుంటే కనుక రమణానంద గారే ఫస్ట్ దాన్ని తిరస్కరించేవాళ్ళు. అలా కాదయ్యా, నేను ఒక పండిత గోష్ఠి పెడతాను, మంచి పండితులు ఎవరైతే నన్ను సవాల్ చేయాలనుకుంటారో రండి, వస్తే సభలో కూర్చోండి, మనం లైవ్ ప్రోగ్రాం పెడదాము, నన్ను ప్రశ్నలు అడగండి, నాకు తెలిసి నేను చెప్తాను, జస్టిఫై చేశాను అని అనిపిస్తే కనుక డెఫినెట్గా నేను అది ఉంచుకుంటాను చెప్పాలి. దీనికి అందరికి చాలా టైము, ఓపిక, పేషెన్స్ వీటి అన్ని కావాలి. మనకి తెలియదు ఏమని శాస్త్రి గారు, అమెరికాలో వాళ్ళు, నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ ఒకళ్ళు నాకు ఒక బిరుదు ఇస్తాను రండి అన్నారు. అంటే నేను వద్దండి ఆ బిరుదు, నేను నాకు వద్దండి అంటే అన్నారు, లేదండి మీరు తగుదారు, ఎందుకంటే మేమందరం చర్చించి మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించుకున్నాము, అందుకే మీరు రావాలి, మీరు తీసుకోవాలి అంటే ఇక అది మీరందరూ కూర్చొని తప్పకుండా వెళ్ళాలి సార్, మాకు కూడా సబబు అనిపించింది, మేము వాళ్ళతో మాట్లాడాము అని చెప్తే అప్పుడు వెళ్ళి ఆ బిరుదు తీసుకున్నాం. సో లేకపోతే నేను అసలు తీసుకోను. ఎందుకంటే మనకి కావాల్సింది వేద ప్రచారం కావాలి. సో వేద ప్రచారం చేయకుండా వేదం గొప్పది అని ఎంత చెప్పినా వ్యర్థమే కదా శాస్త్రి గారు. అది. సో అందుకని నేను రమణానంద గారికి సాదరంగా చెప్పేది ఏంటంటే, అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గతః. మీరు ఆ బిరుదు పెట్టుకున్నందుకు బిరుదును సార్థకం చేయండి, లేదు బిరుదు తీసేయండి, లేదు మీరు ప్రజల మధ్యలోకి రండి, మేము పరీక్షిస్తాం చేసుకోండి, లేదు నాకు పరీక్ష వద్దు ఏమొద్దు, నేను వేదాన్ని ప్రచారం చేస్తానని చెప్పండి, మేము సహకరిస్తాం. ఏం శాస్త్రి గారు, నేను మీకు యాజ్ ఎ వేదిక్ పర్సన్ మిమ్మల్ని నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోనంటే అడుగుతా. చెప్పండి సార్. మీరు రమణానంద్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, మేము ఇలా అనుకుంటున్నాము, వెంకటాచార్య గారు ఇలా అంటున్నారు, ఆయనే చెప్పారు నన్ను మీకు ఫోన్ చేయమని చెప్పారు, ఇలా మాట్లాడమన్నారు, మీరు ఒకసారి మాట్లాడితే సమృద్ధిగా ఉంటుంది, మనం అంతా కలిసి వేదాన్ని ప్రచారం చేద్దాం మరి అని చెప్పండి. వింటున్నా. అది నా రిక్వెస్ట్. అది మీరు ఒకసారి ఆయన కాల్ చేసి మాట్లాడి వేద ప్రచారం చేద్దాము, మీరు ఏమన్నా చెప్పుకోండి, ఇక మీ బిరుదు లేదన్నా కానీ మీరు ప్రచారం చేశారు అంటే మీకు వేద జ్ఞానం ఉందని లెక్క. సో అది మేము ఒప్పుకుంటాము, అది దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక మీకు వీడియోలు అన్ని బంద్. దయచేసి ఈ ఒక్కటి నా మాటని ఆయనకి పాస్ ఆన్ చేయండి. ఇప్పుడు ఆయన మెయిల్ ఐడి కూడా దొరికింది కాబట్టి నేను పెడతాను. మీరు మటుకు అంటే నేను సభాముఖంగా ఈ పబ్లిక్ ముఖంగా నేను చెప్తున్నాను. ఓకే, మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి, బాబు నాయన వేద ప్రచారం కావాలంటే మీకు ఈ విధంగా మేము చేయగలుగుతాము, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పండి, మాట్లాడతాం. ఉంటా శాస్త్రి గారు మరి. ఓకే సార్. ఓ